మంది ప్రొటెస్ట్ కి ఇక్కడ వచ్చారు. దీక్షిత, ఇక్కడ ధర్నా జరుగుతున్నటువంటి రీజన్ ఏంటో తెలుసా? తెలుసు, నీట్ ఆస్పిరెంట్స్ కి జస్టిస్ జరగాలనే కదా ఈ ప్రొటెక్షన్. ఎవరు పిలిపించారు ఇక్కడికి? టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు, ఇంకా మన కేటీఆర్ అన్న పిలిపించారు. ఓకే, వాళ్ళ డిమాండ్స్ ఏంటో ఐడియా ఉందా? లేదు. ఆ? లేదు. ఐడియా లేదా? లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే నీట్ కి సంబంధించిన విషయంలో స్టూడెంట్స్ సపోర్ట్ చేస్తూనే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి అని చెప్తూనే ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా రిజైన్ చేయాలి, ఎందుకంటే ఆయన ఏం సపోర్ట్ చేయట్లేదు కదా స్టూడెంట్స్ కి. ఆయన ఇన్ని ప్రొటెస్ట్లు అవుతుంటే ఆయన అసలు దేంట్లో ఇన్వాల్వ్మెంటే లేదు. అక్కడ ఉండి ఏం చేస్తుండే అసలు? స్టూడెంట్స్ కి హెల్ప్ఫుల్ గానే ఉండాలి కదా. సీఎం అన్నంగా ఆయనకు అన్ని రైట్స్ ఉంటాయి కదా. పోలీసులు లాఠీ చార్జ్ చేస్తుంటే ఆయన రావాలి కదా పిల్లలకి ప్రొటెక్ట్ చేయడానికి. అసలు ఆయనకి ఎవరు రైట్ ఇచ్చినారు? బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వస్తే వీళ్ళని కూడా ఎల్లగొడుతున్నారు, ఎందుకంటే వీళ్ళది రూలింగ్ పార్టీ కాదని. పిల్లలకి ప్రొటెస్ట్ చేస్తుంటే వాళ్ళు ఎవరు అసలు? యాజ్ అ పేరెంట్స్ గా వీళ్ళు ఉన్నారు మాకు గైడెన్స్ గా. అంత మాత్రాన వాళ్ళు ఏమి ఇనిషియేటివ్ తీసుకొని మాకు ప్రొటెక్ట్ లో దేంట్లో హెల్ప్ చేయకపోవడం వల్ల మాకు ఈ గవర్నమెంట్ తీసేయాలి. ఫస్ట్ ఈ గవర్నమెంట్ తీసేస్తే ఎవరైతే స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తారో మేమే కదా ఫ్యూచర్ లో అయ్యేది. మీ అందరికి ఇన్స్పిరేషన్ కానీ ఏదైనా హెల్ప్ఫుల్ కానీ. ఇప్పుడున్న ఏఐ మీకు ఎవరికి ఏం తెలీదు, మా వల్లనే. నీట్ కానీ డాక్టర్స్ గా అంటే కొన్న సీట్లు ఎక్కువ ఉంటున్నాయి, సో కొనుక్కున్న వాళ్ళు వదిలేస్తారు. మా లాంటి వాళ్ళు ఇట్లనే ప్రొటెస్ట్ వస్తారు. ఒకటి మోదీ స్టేట్మెంట్ చేసిరు, ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉంటుంది, వాళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తాం, ఇది చాలా పెద్ద తప్పు 100% అనేటువంటిది. అయినా మొదటిసారి కాదు పేపర్ లీక్ కావడం అనేటువంటిది కూడా బయట చర్చ జరుగుతుంది. మొదటిసారి సోషల్ మీడియాలో డేట్స్ ఇస్తూ ఉన్నారు. గతంలో చాలా సార్లు పేపర్ లీక్ అయింది అనేటువంటిది. ఇప్పుడు కేవలం ఈ టైంలో అయినటువంటి పేపర్ లీక్లో కొంతమంది వేరే శక్తులు వస్తున్నాయి అనేటువంటిది. ఇప్పుడు మీరు స్టూడెంట్ ఆస్పిరెంట్ రాసిరు, ఎగ్జామ్ రాసిరు, కానీ కొంతమంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. స్టేట్ని క్వశ్చన్ చేయట్లేదు, స్టేట్లో జరుగుతున్నటువంటి వాటిని, స్టూడెంట్స్ పైన లాఠీ చార్జ్ని సెంట్రల్ని మాత్రమే క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. ఇది కాన్స్పిరెన్సీ ఉంది ఏంటి అన్నట్టు. ఇప్పుడు నీట్ లీక్ పేపర్ అయింది, మళ్ళీ రీనీట్ పెట్టినారు. ఇదేమన్నా మంచి పేపర్ ఇచ్చినారా? మేము ఎప్పుడు చదవని క్వశ్చన్స్ ఇచ్చినారు, ఓకే ఫైన్. అయినంత మాత్రాన మళ్ళీ టాప్ ర్యాంక్స్ ఎక్కడ వచ్చినాయి అంటే ఎక్కడైతే పేపర్ లీక్ అయిందో అక్కడే వచ్చినాయి. అంటే ఇప్పుడు మళ్ళీ అక్కడ కూడా పేపర్ లీక్ అయినట్టే కదా. ఇప్పుడు అయిన దాంట్లోనే అన్ని జరిగినాయి కదా. ఇప్పుడు అయిన డెమోక్రసీలోనే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఆయన ఏం రియాక్షన్ లేకుండా ఎన్నోసార్లు అయిందంటే ఇప్పుడు మాకు జస్టిస్ కావాలని అడిగినాం కదా మేము. ఇది పట్టుకొని వచ్చారు, ఇది ఎప్స్టీన్ ఫైల్స్. మీరు దేని గురించి అంటే కొంచెం అబ్జెక్షనబుల్ వర్డ్స్ ఉన్నాయి, ఇందులో ఏముందో మీకు తెలుసా? నార్మల్ గా తీసుకొని వచ్చిన అబ్జెక్షనబుల్ వర్డ్స్ ఉన్నాయి. అవును, ఎస్ అవును. ఇప్పుడు మేము డైరెక్ట్ మీ ఇంట్లో యాక్సెప్ట్ చేస్తారా ఇట్లాంటి వర్డ్స్? ఎస్, ఎందుకంటే ఇప్పుడు మాకు జస్టిస్ జరగాలి కదా. మేము ఎక్కడి వరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మా పేరెంట్స్ డెమోక్రటిక్ వేలో ఉండాలి కదా మీరు. వాళ్ళకి ఇది కరెక్టే. ఈ మాత్రం ఇంకా చాలా చాలా అన్నబుద్ధి అవుతుంది, కానీ ఆడపిల్లలుగా మేము అంటే మళ్ళీ మేమే ట్రోల్ అయిపోతాం. అందుకోసం ఇట్లా తీసుకొని వచ్చి ఇండైరెక్ట్ వేగా వాళ్ళని తిడుతున్నాం. ఇప్పుడైనా వాళ్ళకి సిగ్గు వచ్చి మాకు కొంచెం ప్రొటెస్ట్ చేసి ప్రాపర్ వేలో జరగట్లేదు ప్రొటెస్ట్, కొంచెం ఇట్లా ప్రాపర్ వేలో వెళ్ళట్లేదు అనేటువంటిది. ప్రాపర్ వే వాళ్ళేమైనా ప్రాపర్ గా అన్నారా? మాకు జస్టిస్ లేకుండా లీక్ అయినంత మాత్రం మళ్ళీ మా మీద లాఠీ చార్జ్ చేసి అక్కడ స్విగ్గీ ఇవన్నీ బంద్ చేసి వెళ్ళిపోండి అంటే మేము రాత్రం పగలు మేము మీరు లేదు అన్ని చూస్తున్నాం కదా, సోషల్ మీడియాలో అన్ని వస్తుంటాయి కదా. అక్కడ లాఠీ చార్జ్ చేసి ఇంటికి వెళ్ళిపోంటే రాత్రం పగలు కష్టపడ్డది మేము. మీరు ఒట్టిగానే కూర్చున్నారు, ఓటు వచ్చింది, అక్కడ వెళ్ళి కూర్చొని హాయిగా ఉన్నారు, ప్రజలు మీకు ఓకే అన్నారు. మీరు పొలిటికల్ ఇక్కడ కేటీఆర్ ధర్నాలో కేటీఆర్ చెప్తారు ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాల్సిందే అనేటువంటి డిమాండ్ స్టూడెంట్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో వాళ్ళు ఏం వెనకలేదు, స్టేట్ లో జరుగుతున్న వాటిని కూడా క్వశ్చన్ చేస్తా ఉన్నారు. అవును, ఇప్పుడు ఏం చెప్పాలి నేను? అంటే స్టేట్ లో గ్రూప్ 1 కి సంబంధించిన దాంట్లో అలిగేషన్ చేస్తా ఉంది బీఆర్ఎస్. అన్నిట్లో లీక్ అవుతుంది కదా, నాట్ ఓన్లీ నీట్, అన్ని పేపర్స్ కూడా లీక్ అవుతుంది. రాహుల్ మాట్లాడట్లేదు స్టేట్ లో జరుగుతున్నటువంటి వాటిపైన. రాహుల్ గాంధీ కూడా ఏం మాట్లాడట్లేడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ కాబట్టి. కాంగ్రెస్ కూడా ఏమన్నా మంచి గవర్నమెంట్, అది కూడా చూతే గవర్నమెంటే. ఇప్పుడు మంచి గవర్నమెంట్ ఎవరు ఉన్నారంటే ఇది ఒక బీఆర్ఎస్ ఒక్కటే. ఇక్కడ వచ్చినాను కాబట్టి బీఆర్ఎస్ అని చెప్పట్లేదు, ఇన్ఫాక్ట్ ఇది చాలా మంచి గవర్నమెంట్, అందరికి జస్టిస్ చేశారు. సబితా మేడం ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎన్ని జస్టిస్ చేశారో మాకు తెలుసు, ఎందుకంటే ఆమె కాన్స్టిట్యూషన్ ఆమె టైంలోనే ఇంటర్మీడియట్ ఇష్యూ జరిగింది, ఇక్కడ విద్యార్థులు చనిపోయారు. అదంతా చాలా ఫేక్. 27 మంది విద్యార్థులు చనిపోయారు, అది అనుకోకుండా ఆమె ఇన్వాల్వ్మెంట్ లేదు కదా. ఆమె అందరినీ పాస్ కూడా చేయించింది. ఇన్ఫాక్ట్ అందరు ఇంటర్ స్టూడెంట్స్ ని 10th స్టూడెంట్స్ ని
ఆమె ఎడ్యుకేషనల్ మినిస్టర్ ఉన్నప్పుడు అన్ని చాలా సక్రమంగా జరిగాయి. ఇప్పుడు కొత్త కాంగ్రెస్ గవర్నమెంట్ రావడం వల్ల అన్ని ఇట్లా కాంగ్రెస్ టార్గెట్ చేస్తోంది. సబితా ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు 27 మంది చనిపోయారు, అవకతవకలు జరిగినాయి, గ్లోబరీనా ఇవన్నీ కామెంట్ చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఈయన దాంట్లో కూడా చాలా మంది చనిపోయి ఉంటారు కదా, అదంతా బయటికి రావట్లేదు. ఇదే టార్గెట్ చేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళకి అసలు బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఇష్టం లేదు కాబట్టి వాళ్ళు వీళ్ళని ట్రోల్ చేస్తున్నారు. అంతేగాని బీఆర్ఎస్ ఇస్ ద బెస్ట్ పార్టీ, అన్నిట్లో హెల్ప్ఫుల్ ఉంటారు. కాంగ్రెస్ వాళ్ళు మాకేం హెల్ప్ చేయట్లేదు, నా బీఆర్ఎస్ కూడా బీజేపీ కూడా హెల్ప్ చేయట్లేరు.